ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాము. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఇవాళ గర్భఫలము నీవిచ్చిన బహుమానమని వివరిస్తూ ఉండగా నాయన, ఈ ప్రసంగం అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ కూడా నీవే మమ్మల్ని అందరినీ కూడా నిర్మించావని, మా తల్లి గర్భంలో రూపించినాడు నీవని తెలుసుకొని నీకు విధేయత కలిగి జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సందర్భానుసారమైన ప్రసంగాల్లో మొదటిదిగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎందుకంటే ఎక్కడైనా పుట్టినరోజులు మనం జరిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏ ప్రసంగం చేసుకోవాలో దాని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తన గ్రంథము 127లో ఏమనుందంటే మనకి ఇక్కడ గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఉందండి. ఈవేళ ఈ లోకంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా వారి యొక్క తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళే అందరూ కూడా. అంటే ఆ బిడ్డల్ని వారి యొక్క తల్లిదండ్రులకు దేవుడు బహుమానముగా ఇచ్చాడని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే గర్భఫలాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా మనకు బజార్లో దొరుకుతూ ఉంటుంది. ఏ వస్తువైనా మనం కొనుక్కుంటూ ఉంటాం మనం. కానీ గర్భఫలాలను మాత్రం ఎవరు అమ్మరు ఎక్కడాను. గర్భఫలం అనేది దేవుడు తన తల్లి గర్భంలో పెడుతున్నాడు. అందుకే వివాహమైనటువంటి దంపతులు వారిద్దరూ కూడా కలయిక ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి ఇద్దరిలో ఉన్న క్రోమోజోములను స్త్రీ అండంతో ఏకీభవించినప్పుడు అండము పిండముగా మారుతుంది. బాగా అతి చిన్నమైనటువంటి కంటికి కనపడినటువంటి క్రోమోజోములు అవి అండంగా మారి ఆ రెండు కలిసి ఒకటవి ఆ రెండు 4 4 8 8 16 అలా మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మనం 6 అడుగులు ఉండొచ్చు, 5 అడుగులు ఉండొచ్చు, మనం 50 కేజీలు ఉండొచ్చు, 100 కేజీలు ఉండొచ్చు. మనం ఎంత వెయిట్ ఇంత పొడుగు ఉన్నవారు ఒకప్పుడు తల్లి గర్భంలో కంటికి కనబడినంత చిన్న అండంగా ఉన్నారు వాళ్ళు. చూసారా, గమనించండి, ఇక్కడ అండము పిండముగా మారి ఆ క్రమేపీ దేవుడు ఆ చిన్న నీటి బుడగలాంటి దానికే ఈవేళ మనం చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ ఏమైతే కలిగి ఉన్నామో మన లోపల గుండె, ఊపిరితిత్తులు, అలాగనే మనం చూసినట్లయితే కిడ్నీస్ లోన చాలా ఉన్నాయి కదా, మనకి రక్తనాళాలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా దేవుడు ఆ తల్లి గర్భంలో పెట్టి 9 నెలలు నిండిన తర్వాత ఒక సంపూర్ణమైన శిశువుగా బయటికి తీసుకుని వస్తున్నాడంటే ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డను నిర్మించిన వాడు ఎవరంటే దేవుడే. తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డగా రంగునివ్వటం లేదు, లేదంటే కాళ్ళు చేతులు తల వాళ్ళు ఇవ్వటం లేదండి, దేవుడే నిర్మిస్తున్నాడు. అందుకే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అని చెప్పి దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే గర్భంలో ఆ బిడ్డను రూపించిన వాడు ఎవరంటే దేవుడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదండి. ఈవేళ నేను ఇంత వయసుకు వచ్చానంటే నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు దేవుడే. చూడండి,
ఒక చిన్న అండము, కంటికి కనపడినటువంటి అండం పిండముగా మారటం, అది క్రమేపీ కొంచెం 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 పెద్ద అవటం, ఆ చిన్న దానికే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ పెట్టి దేవుడు మరి క్షేమకరంగా భూమి మీదకి తీసుకొని వస్తున్నాడంటే, ఆ బిడ్డ ఆ పెరుగుతున్న కొలది కూడా శరీరము సాగుతూ, ఆ ఎముకలు కండరాలు బలంగా ఎదుగుతూ, ఆ బిడ్డ 6 అడుగులు పొరుగు ఎదుగుతాడు. 75 కేజీలు 80 కేజీలు బరువు వస్తూ ఉంటాడు. చూడండి, గమనించండి. మళ్ళా 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 21 సంవత్సరాలు వచ్చేటికి ఆ ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది. ఆశ్చర్యం. చూడండి, దేవుడు ఎంత గొప్పగా చేశాడు. చూడండి, ప్రపంచంలో ఎంతమంది మానవులున్నా కూడా, ఎన్ని కోట్ల మంది మానవులున్నా కూడా ఒకరిలాగా ఇంకొకరు ఉంటాడు సాధారణంగా. గమనించండి. అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు ఆశ్చర్యాలు చేసేవాడు దేవుడే. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 139:13 చూసినట్లయితే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా అంతరేంద్రియంలో నీవే కలగజేస్తేవి. అంటే నా బాడీ లోపల ఏమైతే ఉన్నాయో, అది ఎముకలు గూడు కావచ్చు, అస్థిపంజరం కావచ్చు, ఎముకలు కావచ్చు, లేదంటే లోపల గుండె లోపల ఉంది, ఊపిరితిత్తులు లోపల ఉన్నాయి, జీర్ణ వ్యవస్థ లోపల ఉంది. చూడండి, ఇవన్నీ కూడా కిడ్నీస్ లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా నా అంతరేంద్రియములు నిర్మించిన వాడు నీవే అని మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, వేళ దేవుని చేత నిర్మించబడి ఆ దేవునికి విలువైనటువంటి ప్రధానికం ప్రపంచంలో లక్షల కోట్లలో ఉన్నారండి. వేళ ఏ దేవుడైతే మానవుని నిర్మిస్తున్నాడో, దేవుడు నిర్మించిన మానవుడి వేళ దేవునికి దొరకకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని గణపరచకుండా, ఏ దేవుడైతే నిర్మించాడో ఆ మానవుడు బయటకు వచ్చి దేవుడు లేడని మాట్లాడేవాడు కూడా కొంతమంది ఉన్నారండి. ఈవేళ నిజమైన దేవుడిని విడిచిపెట్టి ఈ సృష్టి దేవుడిని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సృష్టి మానవుని తయారు చేస్తుందా గమనించండి మీరు. ఇంకొక ఆయన మాట్లాడుతుంటాడు, కోతుల నుండి, జంతువు నుండి మానవుడిగా మారటానికి 3 లక్షల సంవత్సరాలు పట్టిందంట. సైన్స్ చెప్తుందండి. తప్పు ఇది. కోతి మనిషిగా మారలేదు, జంతువు మనిషిగా మారలేదు. దేవుడు తన పోలుకు చొప్పున తన స్వరూపమందు నన్ను నిర్మించిన సంగతి యావత్ ప్రపంచము కూడా తెలుసుకోవాలండి. దేవుని ఆత్మ ద్వారా మనం బ్రతుకుతున్నాం అని చెప్పి అనుకోవాలి. చాలామంది సైంటిస్టులు ఇవాళ తెలివికి ఏమంటారంటే, ఏంటి బిగ్ బ్యాంగ్ ఏర్పడి అంటే ఏంటనమాట, ఈ భూమి బద్దలైపోయి, ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక పదార్థం బద్దలైపోయి భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ నవగ్రహాలు ఏర్పడ్డాయంట. మానవుడు కూడా ఈ భూమిలోంచి వచ్చాడని చెప్పి సైన్స్ చెప్తూ ఉంది. తప్పండి ఇది. అసలు ఆ పదార్థాన్ని నిర్మించిన వాడు ఎవరు, అది ముందు మనకు తెలియాలి. ఆ పదార్థం పేరుపోవడం గొప్ప విషయం కాదు. అసలు ఆ పదార్థాన్ని నిర్మించినటువంటి వాడు ఎవరు? ఏంటి, భూమిలోంచి పగిలిపోతే సూర్యుడు వచ్చేస్తాడు, చంద్రుడు వచ్చేస్తాడు. ఇవన్నీ కూడా అబద్ధాలండి. ఇవన్నీ కూడా దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ జ్ఞానంతో ఈవేళ చేస్తూ ఉన్నాడు. ఈవేళ దేవుడు మానవునికి జ్ఞానం ఎందుకంటే తనకంటే కొంచెం తక్కువగా చేశాడు దేవుడు. అందుకే ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నిర్మించిన వాడు. మనం అందరం కూడా మన తల్లి గర్భంలో మనందరినీ కూడా నిర్మించినటువంటి వాడు దేవుడు. అందుకే మాట్లాడుతున్నాడు, నా అంతరేంద్రియంలో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని మాట్లాడుతున్నాడు. నిజమే. ఈవేళ ఆ తల్లిదండ్రులు ఎవరో కూడా, తల్లికి కూడా నెల తప్పే వరకు కూడా తల్లికి తెలియదు గర్భంలో బిడ్డ ఎదుగుతున్న సంగతి. ఒకవేళ నువ్వే కనుక తయారు చేసుకుంటే నీకు తెలియాలి కదా. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు మానవుల్ని ఏ విధంగా అయితే సృజిస్తున్నాడో మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవునికి విధేయత కలిగి జీవించాలి. అలాగే ప్రతి తల్లి కూడా ఏ బిడ్డనైతే దేవుడు ఇచ్చాడో వాళ్ళకి, ఆ దంపతులకి ఆ బిడ్డను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క బోధలో పెంచాలి. అలా పెంచకపోయినట్లయితే ఆ తల్లిదండ్రులు సరైన వారు కాదండి. తమ బిడ్డలను తమ స్వహస్తాలతోనే నరకానికి నడిపించేవారు అవుతూ ఉంటారు దేవుడు. ఎందుకంటే ఒక తరం వారు ఇంకొక తరం వారి గణపరచాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే గర్భఫలాన్ని ఇస్తున్నాడండి. ఈ సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట దేవుని మహిమ పరచడానికే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అన్న సంగతిని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకంటే ఒక తరం గతించిపోతే మళ్ళీ ఇంకొక తరం రావాలి. భూమి ఉన్నంత వరకు కూడా ఇలా జరగాలి. అది వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు కనుక గర్భఫలం ఎవరు? దేవుడిచ్చిన బహుమానం. అందుకే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిజమే, మానవ నిర్మాణాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే భయము ఆశ్చర్యము కూడా మనకు కలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే మన నిర్మాణం అటువంటిదండి. దేవుడు ఈ చిన్న పాదాల మీదే మనం నిలబడాలని, ఎంతవరకునే మనం ఎదగాలని, అంతవరకు వచ్చిన తర్వాత మన ఎదుగుదల ఆగిపోవాలని చెప్పి దేవుడు నియంత్రిస్తున్నాడు అండి. ఈవేళ కన్ను ఉందంటే నీటి ముద్దండి అది, కానీ రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంది. ఈవేళ మనం పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆ గుండె చనిపోయే వరకు 100 అయితే 100, 70 అయితే 70, 80 అయితే 80 అలా కొట్టుకుంటూనే ఉంటుందండి. దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అర్థం చేసుకోండి ఒకసారి. కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే, మనం నిర్మించిన వాడు దేవుడని, మన తల్లి గర్భబంధం మనం నిర్మించిన వాడు దేవుడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదండి. అందుకే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం. తల్లిదండ్రులకి ఎంత ఇస్తున్నారండి? తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లల్ని 1కి 2కి అన్నిటికీ కూడా శుభ్రం చేస్తూ చాలా ఎదిగే వరకు కూడా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళని పోషిస్తూ ఉంటారు. అలాగనే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులను చిన్న బిడ్డలాగా చూసుకోవాలి. ఎందుకంటే వారు వృద్ధాప్యంలో పనులు చేసుకోలేరు కనుక ఆ పిల్లలే ఓపికతో చేయాలి తప్ప, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే ముసలితనం వచ్చిన తర్వాత చేదరించుకుని ఎసిరించుకునే మనుషులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఏ తల్లిదండ్రులు అయితే ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలోకి వచ్చాడో ఆ తల్లిదండ్రులనే ఈసరించుకునే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మానవుడు ఉన్నాడు చూడండి. వాళ్ళ జన్మన ఉపతి నువ్వు ఈ లోకంలో కూర్చుండేవాడువా? మరి ఇప్పుడు నీకు వాళ్ళు ఎలా ఎందుకు కనపడుతున్నారు ఇలాగే వేళ? మనం అర్థం చేసుకోవాలి. అందుకే చిన్నతనం నుంచి కూడా ఏ బిడ్డనైతే తల్లిదండ్రులు దేవునిలో పెంచుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆఖరి వరకు కూడా విధేయత కలిగి జీవిస్తారు. ఏ పిల్లలైతే దేవునిలో పెరుగుతారో వాళ్ళ ప్రేమానురాగాలు కలిగి జీవిస్తూ ఉంటారు. దేవునిలో లేనటువంటి వాడికి ప్రేమానురాగాలు ఉండవండి. దేవునిలో ఉన్నవాడికి మాత్రమే ప్రేమానురాగాలు ఉంటూ ఉంటాయి. కనుక గర్భఫలం వేళ ఒక దంపతులకు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడంటే దేవుని యొక్క కృపగానే మనం భావించాలి. అందుకే 113వ కీర్తన 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఈవేళ నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు దేవునిలో ఉన్నావంటే ఖచ్చితంగా నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. గర్భఫలాన్ని ముయ్యడండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తీసుకో. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సారా ముసలదైపోయిన తర్వాత ఇచ్చాడండి. అలాగే ఎలిజబెత్ పండు ముసలదైపోయిన తర్వాత యోహాను గర్భంలో పెట్టాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. కానీ నువ్వు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘంలో ఉండాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుడు స్థాపించిన సంఘంలో నీవు ఉండాలి. ఆనాడు అపోస్తుల బోధ మాత్రమే నీవు ఉండాలి. అప్పుడు తప్పకుండా నీకు ఒకవేళ పిల్లలు లేకపోతే తప్పకుండా పిల్లల్ని కలుగుతూ ఉంటారు. అందుకే సంతులేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తానని చెప్తున్నాడు. అందుకే ఇంకా సామెతల గ్రంథం 19:14 చూసినట్లయితే గృహమును విత్తనములలో పితరులిచ్చి స్వాస్థ్యం అని చెప్తున్నాడు. అంటే విత్తనం అంటే తాతలోంచి తండ్రి వస్తాడు, తండ్రిలోంచి మనం వచ్చాం, మళ్ళీ మనలోంచి మన బిడ్డలు వస్తారు, మళ్ళీ వాళ్ళలోంచి వాళ్ళ బిడ్డలు వస్తారు. చూసారా, విత్తనం అంటాం దీన్ని. మనమందరం ఆదాములోంచి వచ్చాం. మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆదాములోంచి వచ్చాం మనం. అందుకే గృహమును విత్తనమును పితరులిచ్చి బహుమానం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. దీన్ని ఏ ఒక్కరూ కూడా మర్చిపోకూడదండి. ఇంకా చూసినట్లయితే రూతు గ్రంథం 4:13 చూసినట్లయితే 3వ లైన్ చూసినట్లయితే యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కన్యను ఉందండి. ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తేనే పిల్లలు పుడతారు. ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే పిల్లలు పుట్టరండి. ఎందుకంటే గర్భాన్ని తెరవగలడు, గర్భాన్ని కూడా మూయగలడండి మన దేవుడు అండి. ఇది మనమందరము కూడా తెలుసుకోవాలి. గర్భాన్ని ఇవ్వగలడు, గర్భాన్ని కూడా మళ్ళీ ఆయన తెరవగలడండి. ఇందాక ఒక తరం వారు ఇంకొక తరం వారి దేవుని మయంపరచడానికే దేవుడు గర్భఫలం ఇస్తానని చెప్పారు. 145 కీర్తన 4వ వచనం ఉండేది. కీర్తన 145:4 అండి. ఒక తరం వారు ఇంకొక తరం వారి దేవుని మయంపరిచే
దాని యొక్క రెఫరెన్స్ అండి అది. దేవుడు అసలు ఎందుకు ఇస్తున్నాడని మనం చూసినట్లయితే ఎఫెసీ 2:10 దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి ఉన్నాము. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈవేళ మనం భూమి మీదకి వచ్చామంటే, ఈవేళ మనం ఒక మొక్కను వేస్తున్నామంటే, ఒక చెట్టుని నాడుతున్నామంటే, ఏదైనా ఒక దాన్ని మనం కొనుక్కుంటున్నామంటే మనకు ప్రయోజనం లేకుండా మనం కొనుక్కోమంటే, అలాగనే దేవుడు కూడా మనల్ని నిర్మించి ఈ లోకంలోకి పంపించాడు అంటే, ఈ లోకంలో మనల్ని సజీవులుగా చేస్తున్నాడు అంటే మనం ఏంటంటే, ఎందుకు చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి ఉన్నామని చెప్పి మనమందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే. ఇంకా ఆదికాండం 20:18 చూసినట్లయితే దేవుడు అక్కడ అబీమెలెకు అనే రాజు సారా అందం ఉందని చెప్పేసి వీళ్ళ కరువు వచ్చిందని చెప్పి అబ్రహాము సారాలు అక్కడికి వెళ్ళినప్పుడు తను తీసుకుని వెళ్ళిపోయాడు కోటలోకి. దేవునికి కోపం వచ్చింది. తన స్నేహితులైనటువంటి అబ్రహాం యొక్క భార్యను ఎప్పుడైతే రాజు అధికారం ఉంది కదని చెప్పి తన కోటలోకి తీసుకుని వెళ్ళిపోయాడో, ఆ రాజుగారి యొక్క గృహంలో ఉన్న అందరి గర్భాలు కూడా మూసేశాడు దేవుడు. గమనించండి, అందరి గర్భాలు మూసేశాడండి. కారణం ఏంటంటే ఒక పరిశుద్ధుని యొక్క భార్య. అబ్రహాం కూడా నా చెల్లెని చెప్పిన గురించి అతను కూడా తీసుకున్నాడు. అక్కడ అబ్రహాం అబద్ధం అన్నట్టు కూడా మనం చూస్తున్నాం. మనం కొంత అందుకే గర్భాన్ని తెరవగలడు, గర్భాన్ని ముయ్యగలడండి. అందుకే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అని చెప్పి దైవలేఖనం మనకి తెలియజేస్తూ ఉందండి. దానికి ఈవేళ రూపింపబడిన ప్రతి ఒక్కరూ కూడా నా దేవుడు నన్ను నిర్మించాడన్న సంగతిని మనమందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే. మనందరము కూడా. అంతేకాకుండా పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేయకూడదండి. నువ్వు ఆరాధనకి వెళ్తున్నప్పుడు నీకు కూడా బిడ్డలను తీసుకుని వెళ్ళాలి. వాక్యం తీయటం నేర్పించాలి, పాటలు పాడటం నేర్పించాలి. ఆరాధనలో ఉన్న 5 అంశాల గురించి మొదటి నుంచి కూడా నేర్పించారు. దేవుని యొక్క వాక్యం లేకపోతే బిడ్డలు సరిగా ఎదగలేరండి. వాళ్ళు దేవుని యొక్క వాక్యం కనుక నీ బిడ్డలకు నేర్పించకపోయినట్లయితే, దేవుని యొక్క సన్నిధి కనుక నీ బిడ్డలను కనుక నువ్వు తీసుకుని రాకపోయినట్లయితే, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై వాడు ఏం చేస్తుంటాడంటే సమాజానికి హానికరంగా తయారవుతూ ఉంటాడు. ఇవాళ నక్సలైట్స్ కానీ టెర్రరిస్టులు కానీ మనం చూస్తున్నాము. ఎందుకు ఇలా తయారైపోతున్నారు? వాళ్ళ దేవుని యొక్క కృపలో దేవుని యొక్క శిక్షలు పెరగలేదు. అందుకే మాట్లాడుతున్నాడు ఏంటి కీర్తన సామెతలుగా 22లో మాట్లాడుతున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దానిలో తొలగిపోవడం చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా, అందుకనే మొక్క వంగనిది మోనే వంగుతుందా, మనకి సామెత కూడా ఉంది మనకి. అందుకే మొక్కలో ఉన్నప్పుడే మనం వంచడం మొదలు పెడితే ఆ పెద్ద అయిన అలాగా వంగుతూ ఉంటుంది. మనం వంచడం అలవాటు చేయకపోతే అది స్ట్రైట్గా తర్వాత పెద్ద అయిన 80% వంగదు. నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు సరైన మార్గంలో బిడ్డని పెంచలేకపోయినట్లయితే ఆ బిడ్డలు పెరిగి పెద్దవారై నిన్ను పట్టించుకోరు కదా, దేవుని కూడా విసర్జించిన వారు అవుతూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఒక బిడ్డ పుట్టిన వెంటనే తల్లి మాట్లాడాలి. అందుకే అవ్వ అంటుంది, కయీనుని కన్న తర్వాత ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను మాట్లాడుతుందండి. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను చెప్పి ఆదికాండంలో రాయబడిందని మనకి. కనుక ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ గర్భఫలం నీకు ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క మహా గొప్ప కృప. ఈవేళ లక్షల ఆస్తి, కోట్ల ఆస్తి ఉండి బిడ్డలు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అంటే బోసుగా ఉంటుందండి. వ్యర్థం ఇల్లు అండి. బిడ్డలు లేకపోతే అసలు కళ ఉండదు, ఏమీ ఉండదండి. కనుక దేవుడు ఎంత జ్ఞానం చూడండి. మన తల్లి గర్భం నిర్మించి మళ్ళీ మన కుటుంబంగా దేవుడు చేస్తూ ఉన్నాడు మన దేవుడు. అందుకే దేవుడు గొప్పవాడన్న సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు 22:6 ఏదో చెప్పాను కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు మనది సామెతలు 22:6. పెద్దవాడైనప్పుడు దాంట్లోంచి తొలగిపోడండి. కనుక మనమందరము కూడా మన బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచాలండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఉండాలి. ఇంట్లోనూ బిడ్డకు నేర్పించాలి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏ విధంగా సృష్టిని చేశాడో, దేవుడు మానవుని ఏ విధంగా అయితే చేశాడో, మానవుడు ఏ విధంగా అయితే పాపంలో పడిపోయాడో, మళ్ళా పాపంలో పడిపోయిన మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మరి యొక్క గర్భంలోంచి ఏ విధంగా అయితే వచ్చాడో,
ఇవన్నీ కూడా మనం చెప్పాలి, మన బిడ్డలకి చెప్పాలి. చెప్తేనే తెలుస్తుందండి. ఇవాళ చాలామందికి నిజం తెలియదండి, యేసుక్రీస్తు గురించి తెలియదండి, వాళ్ళకి చాలామందికి తెలియదండి ఇవాళ. అందుకే దైవ గ్రంథం మనకు మార్గదర్శకం ఉంటుంది. దైవ గ్రంథాన్ని కనుక చదివినట్లయితే అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. మనకి దైవ గ్రంథం చదవకపోతే మనకి ఎటువంటి విషయాలు కూడా మనకు తెలియదు. మనకి అందుకే ప్రతి ఒక్కరూ కూడా అందుకే ఈవేళ ఎందుకు పఠిస్తున్నావు ఈ వాక్యాలు? నీవు సరిగా జీవించడానికి, నీ బిడ్డలను సరైన మార్గం నడిపించడానికి. ఈవేళ చాలామంది ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఈవేళ దేవునికి ఇవ్వటం లేదండి. వాళ్ళ తరగతి గదులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఈవేళ దేవుని మందిరాలకు ఇవ్వటం లేదండి. బిడ్డలు కూడా వాళ్ళ కెరీర్నే చూసుకుంటున్నారు, కానీ శాశ్వత కాలం జీవించేది ఆత్మని, ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ కొంచెం డబ్బు సంపాదించినప్పటికీ దేవుడిని అస్సలు దేవుడు లేనట్టుగానే, దేవునితో సంబంధం లేనట్టుగానే ఉందండి. ఎందుకంటే ఇవాళ దేవుడు మంచివాడి మీద ఎండ కురిపిస్తున్నాడు, చెడ్డవాడి మీద ఎండ కురిపిస్తున్నాడు. మంచివాడి మీద వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవాడి మీద కూడా వర్షాలు కురిపిస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు చూడలేదని చెప్పి అనుకోకండి. అందుకే ద్వితీయోపదేశకాండం 4:6లో మాట్లాడుతున్నాడు, ఓ ఇజ్రాయేలు వినుము, నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బిడ్డకి నేర్పించమని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలానే యేసు ప్రభు కూడా దేవుని దయందును మనుషుల దయందును వృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కనుక భూమి మీద అంతటా మానవుడు ఉండాలని చెప్పి దేవుడు సంతానోత్పత్తిని ఇస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. కానీ గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. దేవుడు లేకపోతే మనకు బిడ్డలు పుట్టండి. ఇవాళ అనేక మంది బిడ్డలు లేకుండా చాలామంది దత్తతలు తీసుకుంటున్నారు. అది ఏదో చేస్తాయి. ఈవేళ సరోగతి అనే విధానం ఒకటి, ఇంకా చాలా చేస్తుందండి ఈవేళ. కానీ నువ్వు దేవునిలో కనుక నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తులో కనుక నువ్వు ఉన్నట్లయితే, దేవుడు స్వతహాగా నీకు ఇస్తాడు, నీ గర్భంలోంచి ఇస్తాడు. అందుకే సారా అనుకుంది తన స్త్రీధర్మం నిలిచిపోయిన గురించి దాసిని పంపిస్తే కనీసం అబ్రహాంకు ఆ విధంగా నా కొడుకుని ఉంటాడని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు అలాగే ఇవ్వడండి. మిమ్మల్ని ప్రేమించి మీ గర్భం నుంచే దేవుడు ఒక బిడ్డను మీకు ఇస్తాడు. మీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. పిల్లలు లేని వరకు తప్పకుండా దేవుడు ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు. నువ్వు యథార్థవంతంగా జీవించి దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసుకో అన్న, దేవునికి మొక్కుబడి చేసుకుంటే బిడ్డను ఇవ్వలేదా? నీకు కూడా దేవుడు ఇస్తాడు. కనుక ఆ బిడ్డల్ని ఈ బిడ్డను ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచడం ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంది. కనుక బాలుడైన యేసుక్రీస్తు కూడా దేవుని దయందును మనుషుల దయానికి చెందాడు. కనుక మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. దేవుని దయ లేకుండా మన బిడ్డలు మనం పెంచలేం. కనుక దేవుని యొక్క కృపలో, శిక్షలో, బోధన మీ బిడ్డలను పెంచండి. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే కుటుంబానికి, సంఘానికి, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉంటాడు, సమాజానికి మేలు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇవాళ గర్భఫలం దేవుడు ఇచ్చిన బహుమానం తండ్రి అనే విషయం మీద తండ్రి తెలియదు. సందర్భానుసారమైన ప్రసంగాలు ప్రభు మీరు ట్రైనింగ్ అయ్యేవాడికి ఉపయోగపడుతుంటాయి తండ్రి. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నేను తెలియజేస్తాను తండ్రి. ముఖ్యమైనవి తెలియజేస్తాను ప్రభు. దయచేసి చూపించి ఈ దాసులు చేస్తున్న సేవను దీవించండి తండ్రి. అలాగే నువ్వు ఇచ్చిన ప్రతి గర్భఫలము కూడా నీ కృపలో పెరిగేలా చేయండి తండ్రి. నీ ఇండ్లు తొట్టిల్లకుండా చేయడు తండ్రి. అలాగే బాడకు సమూహలు కూడా ఎలాగైతే వృద్ధి చెందాడో ప్రభా, ఈ విధంగా గొప్ప ప్రవక్త అయ్యాడో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా, క్రైస్తవ బిడ్డ కూడా ఒక దావీదులాగా, ఒక మోషేలాగా ఉండాలి ప్రభా. అటువంటి గొప్ప సమూహలాగా గొప్ప జీవితాలు జీవించాలి తండ్రి. ఎస్తు చూస్తే కడుపు జాడలో ఉండవాలి తండ్రి. అలాగనుకున్నట్లయితే ప్రపంచం అంతా ఎంత బాగుంటుంది తండ్రి. అందరూ ప్రేమతో జీవిస్తారు కదా నాయన. కనుక బైబిల్ ప్రేమించమని చెప్తుంది. కనుక ప్రతి బిడ్డ కూడా తండ్రి తల్లిదండ్రులను ప్రేమించాలి, సంఘాన్ని, సమాజాన్ని ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి తండ్రి. అటువంటి వారుగా చేసి వాక్యం ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న బలపరిచి, ఇంకెవరికైనా గర్భఫలాలు లేకపోతే వారందరికీ కూడా గర్భఫలాలు తెచ్చేయమని, అలాగే నీవు ఇచ్చిన బిడ్డల్ని నామకర్తలు వాడబడలా చేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.